సజీవస్వరం సజీవస్వరం ప్రతి మనిషిని ఆత్మీయ బాటలో నడిపించే స్వరం ప్రభు యేసు స్వరం. మహోన్నతుడైన ప్రభు తన కార్యములను చేయుటకు సిద్ధంగా ఉన్నాడు. అది ఎరిగిన వరమై నామానికి మహిమ చెల్లిద్దాం. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది. నా దేహమెంతో ఆశించి నా దేహమెంతో నీకై ఆశించి శాశ్వత కృపను నేతాలంచగా కానుగానైతిని నీ సన్నిధిలో కానుగానైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేతాలంచగా భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. ఏ దినాల కంటే శ్రేష్టమైనది, ఏ దినాల కంటే శ్రేష్టమైనది శాశ్వత కృపను నేతాలంచగా కానుగానైతిని నీ సన్నిధిలో కానుగానైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేతాలంచగా. సియోను శిఖరాన సిలువ సితారతో సింహాసనం ఎదుట రక్తపాట పాడదా. సియోను శిఖరాన సిలువ సితారతో సింహాసనం ఎదుట రక్తపాట పాడదా. సియోను రారాజు నీవేగా, సియోను రారాజు నీవేగా శాశ్వత కృపను నేతాలంచగా కానుగానైతిని నీ సన్నిధిలో కానుగానైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేతాల హల్లెలూయా 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 హల్లెలూయా. అత్యున్నత సింహాసనాసీనుడా, కృపగలిగిన మా రాజా, మీ నామాన్ని ఘనపరుస్తున్నాం. ఈ చక్కటి తరుణంలో మాకు అనుగ్రహించిన దీవెనలు బట్టి నీకు వందనాలు. మీరు మాట్లాడబోతుండగా గ్రహించగలిగిన లోబడగలిగిన జీవితాన్ని మాకు దయచేసి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని. ఎంతమంది బిడ్డలు ప్రభువా ఈ చక్కటి తరుణంలో నీ మాటల కొరకు మీరు మాట్లాడితే విని ఆ రీతిగా లోబడి తద్వారా కలిగే ఆశీర్వాదాలను గురొట్టు కొరకు సిద్ధంగా ఉన్నారు. వీరెల్లరిని ఆశీర్వదించి నీ కృపలో స్థిరపరిచి సిద్ధపరచమని మీరు మాట్లాడు దేవుడిగా నిలబెడతారు నమ్ముతూ నీ కృపను కోరుకుంటూ
యేసయ్య పరిశుద్ధ శ్రేష్ఠ నామములో బ్రతిమలాడి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. తోకగా ఉండవు. ఆమె నేను చెప్తాను. ఇంకా చెబుతారు ప్లేరా, నీవు అప్పిచ్చేదవు కానీ అప్పు తీసుకొనవు. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయంటే, నీవు నీ దేవుడైన యెహోవా వాక్యమును శ్రద్ధగా విని వాటికి లోబడి అనుసరించిన ఎడల ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో ఇలా ఫలించిన వారు, ఆశీర్వాదకరంగా ఉన్నవారు ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తే బైబిల్ చరిత్రలో చాలామంది కనబడతారు, కానీ వారిలో చాలా మందిలో శ్రేష్టకరమైన వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాను. అతని పేరే ఫలించడి కొమ్మ లేక ఆశీర్వాదం. ఫలించడి కొమ్మ, ఆశీర్వాదం. మరి ఆ వ్యక్తి జీవితంలో ఆశీర్వాదాలకు కారణాలు ఏమిటి అని ఆలోచిస్తే, గతంలో నేను ఒక దగ్గర ఒక కుటుంబ ప్రార్థనలో చాలా వివరంగా దేవుని సహాయమును బట్టి మాట్లాడుకున్నాం. సంఘము ఈ మాటలు వింటే ఉజ్జీవించబడుతుందని, సంఘము ఆశీర్వాదకరంగా ఉంటుందని ఆశతో ఆసక్తితో ఈ మాటలు మీకు అందచేయాలని దేవుని ప్రేరేపణతో మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. అతని పేరే యోసేపు అని మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. ఈ వచనాలు ఎక్కడ ఉంటాయి అని ఆలోచిస్తే, ఆదికాండం 41వ అధ్యాయం 14 నుంచి 46 వరకు, అదే ఇంటర్నల్గా చూస్తే అదే 41వ అధ్యాయం 40 వచనం నుంచి 43వ వచనం వరకు యోసేపు అభివృద్ధి పొందించేటి, ఆశీర్వదించబడేటువంటి వ్యక్తిగా దేవుడు నిర్ణయించుకున్నట్లుగా మనం గమనించగలం. ప్లాన్ వీటన్నిటిలో మనము ముందుకు సాగడానికి సిద్ధపడితే, ఆదికాండంలో 30 అధ్యాయం 25 వచనము, 31వ అధ్యాయం 4వ వచనం చూస్తే అతడు ఫలించి కొమ్మగా ఆశీర్వాదకరంగా నిలబడినట్లుగా మనం గమనించగలం. సో ఇవన్నిటికంటే ముఖ్యంగా మూలవాక్యము, మనము ఏ రీతిగా ఫలభరితంగా ఉండగలం. క్రీస్తునందు యోసేపు జీవితాన్ని కానీ మనం గమనిస్తే, యోసేపు ఇశ్రాయేలు యొక్క సంతానములో 11వ వాడు. మీకు బాగా తెలుసు ఆ చరిత్ర. టోటల్గా అతని సంతానం ఎంతమంది అంటే 12 మంది సంతానం. 12 మంది సంతానంలో ఈ యోసేపు అనే వ్యక్తి ఒక వంతు అయితే, మిగతా 11 మంది ఒక దిక్కు. అంటే ఒక మాట చెప్పాలంటే, ఊరంతా ఒక దిక్కుంటే ఉలిపిరి కట్టకు ఒక దిక్కు అంట అన్నట్టుగా, అతని సంతానంలో 12 మందిలో 11 మంది ఒక దిక్కుంటే, ఒకే ఒక్కడైన యోసేపు మాత్రము దేవుని దిక్కులో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధత వైపు ఉన్నాడు, నీతి వైపు ఉన్నాడు, యథార్థత వైపు ఉన్నాడు, భక్తి వైపు ఉన్నాడు. నిజంగా ప్లేరా, తన భక్తి జీవితము, తన యథార్థమైన జీవితము ఆరంభంలో అవమానాలు కలిగించింది, నిందలు కలిగించింది. దర్శనాలు కలిగిన వ్యక్తిగా ఉంటే వాళ్ళని హేళన చేశారు. దేవునితో మాట్లాడే వ్యక్తిగా ఉంటే అన్నదమ్ములు చులకనగా చూశారు, చివరికి కొట్టారు. పట్టుకొని దేవుని బిళ్ళరా మరి గుంటలో తోసేశారు. గుంటలో సామాన్యంగా తోయలేదు, పైనున్న వస్త్రాలు తీసేసి వస్త్రహీనుడిగా చేసి ఒళ్ళంతా దెబ్బలు కొట్టి గుంటలో తోసేశారు. నిజంగా ప్లేరా, ఆ యోసేపు స్థానంలో యోసేపే కాకుండా ఇంకెవరైనా ఉండుంటే ఖచ్చితంగా అనుకుంటారు, ఈ భక్తి వల్ల నాకు మిగిలింది ఏంటి, ఈ యథార్థత వల్ల, ఈ పరిశుద్ధత వల్ల, ఈ నీతి కలిగిన జీవితం వల్ల కలిగింది ఏంటి? సొంత అన్నదమ్ముల చేత కొట్టించుకోవటమేనా నాకు కలిగే లాభము? సొంత అన్నదమ్ముల చేత వ్యవస్థుడిగా చేసి అసలు ఎందుకు కొడుతున్నారో కూడా తెలియకుండా ఒళ్ళంతా దెబ్బలు కొట్టించుకో రక్తచిత్తంగా మారిపోవటమేనా నా బతుక్కి ఫలితం? నా భక్తి జీవితానికి ఫలితం అదేనా అని ఒకవేళ యోసేపు స్థానంలో యోసేపు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే, నువ్వో నేనో కానీ ఉంటే ఆ మాట అనుకునేవాళ్ళమేమో. కానీ యోసేపు అనుకోలేదు. యోసేపు అనుకున్న ఒకే ఒక ఆలోచన ఏంటంటే, ఇది కూడా దేవుని చిత్తమేమో అనుకున్నంట. నిజంగా ప్లేరా, నేను అనుకుంటాను భక్తి జీవితము ఒక వంతు దేవుని బిళ్ళరా, బుద్ధి లేదేమో, జ్ఞానం లేదేమో అన్నట్టుగా ఉంటారు, కానీ వాళ్ళే నిజమైన భక్తి పరులు. ఈరోజు కొంతమంది అనిపిస్తుంటారు ప్లేరా, డ్యూటీలకు వెళ్తుంటారు కానీ వారితో పాటు బైబిల్ తీసుకెళ్తుంటారు. ఎందుకు తీసుకెళ్తారంటే, ఆ డ్యూటీ ఎంత బిజీగా ఉన్నా
ఒకవేళ సమయం కనీసం ఒక 5-10 నిమిషాలన్న దొరుకుతుందేమో, యేసయ్య లేక దేవుడు నాతో మాట్లాడుతున్న బైబిల్ తెరిచి చూస్తే ఒకవేళ సమయం దొరికితే ప్రార్థన చేసుకుంటామేమో అనుకుంటారు. అలా బైబిల్ తెచ్చుకునే వారిని చూసి మిగతా వాళ్ళందరూ సిన్సియర్ డ్యూటీ చేసేవాళ్ళు కదండి, వాళ్ళు అనుకుంటారు అబ్బా భక్తి పరులు వచ్చేసారండి అనుకుని హేళన చేసేవాళ్ళుగా ఉండొచ్చు. నిజమే, బైబిల్ తీసుకొని దేవుని బిడ్డలు వెళ్తూ ఉంటే మిగతా వాళ్ళందరూ హేళనగా అనుకుంటూ ఉండొచ్చు. సమయం దొరికినప్పుడల్లా అందరూ కునుకుపాటు, సమయం దొరికినప్పుడల్లా పిచ్చేపాటి మాట్లాడుకుంటుంటే దేవుని బిడ్డలు ఏం చేస్తారంటే సమయం దొరికినప్పుడు బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకుంటూ ఉంటే వీళ్ళకి పెట్టిన వైరాగ్యమో నిజంగా ఎవరికి లేదురా. ఎప్పుడో వృద్ధాప్యంలోకి వచ్చేసేంత భక్తి చేయాల్సిన వాళ్ళు ఈ వయసులో ఉన్నప్పుడే ఉద్యోగంలో భారభరితమైన డ్యూటీలు చేస్తూ కూడా సమయం దొరికినప్పుడు ఎప్పుడెప్పుడు పడుకుందాంరా బాబు అనుకొని మేమనుకుంటుంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు బైబిల్ చదువుదాం అనుకుంటున్నారు. అలాంటి వాడుగా యోసేపు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటి యోసేపు దేవుని బిళ్ళరా కొట్టబడుతూ ఉంటే అనుకున్నాడట, దేవుని బిళ్ళరా నిజంగా ఇది కూడా దేవుని చిత్తమేమా, అవమానించబట్టం కూడా, కొట్టబట్టం కూడా, తృణీకరించబట్టం కూడా, రక్తం కారడం కూడా, అవమానించబట్టం కూడా, మరి గుంట్లో తీసి ఒక పశువును లేక గేదెని అమ్మేసినట్లుగా దేవుని బిళ్ళ వేరే దేశస్తులకి బేరం పెట్టి అమ్మేస్తూ ఉంటే నిజంగా పిల్లరా తన హృదయం ఏమైపోయి ఉంటుందో, ఎంతగా కరిగిపోయిందో, తన హృదయం ఎంత బద్దలైపోయిందో. నిజంగా పిల్లరా అలాంటి భక్తి పరిగిన జీవితమును దేవుడు ఈరోజు కూడా చూడాలని ఇష్టపడుతున్న సంఘాల్లో. మరి ఈరోజు సంఘాల్లో ఎంతమంది ఆ రీతికి భక్తి చేయగలుగుతున్నారు, ఎంతమంది ఆ రీతికి దేవుని మీద ఆనుకోగలుగుతున్నారు. అందుకనే అంటాడు బైబిల్లో, యోబు గ్రంథంలో ఒక మాట అంటాడు, నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించదా. పైకి భక్తిగా ఉన్నాం కానీ ధైర్యంగా లేదు, పైకి ప్రార్థన చేస్తున్నాం కానీ నమ్మకం లేదు ప్రార్థనకు ఫలితం వస్తుందని, పైకి ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, అద్భుతాలు జరుగుతాయి, నమ్మకం లేదు. ఎందుకంటే ఒక క్వశ్చన్ చెబుతా ఉంది సైతానుడు నీ అంతరంగంలో, నువ్వు చేసే భక్తి బాగానే చేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ నువ్వు ఎక్కడో పాపం చేస్తున్నావు, అందుకే నీకు మేలు జరగట్లేదు, ఇక జరగదు అన్నట్టుగా హేళన చేస్తూ ఉంది. దాంతో చెప్పి ఈరోజు నిన్ను వ్యతిరేకించేటువంటి శోధకునితో, నేను వ్యతిరేకించేటువంటి విపత్తు కలిగిన మాటలతో చెప్పి ఈరోజు నా యేసయ్య నన్ను అభివృద్ధి పరచబోతున్నాడు. ఇదిగో ఈ కుయుక్తులకు వ్యతిరేకంగా, వ్యక్తులకు వ్యతిరేకంగా, నాకు వ్యతిరేకంగా ఉన్న శత్రువులందరి యొక్క ఎదుట నా తలను నా దేవుడు పైకెత్తబోతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏ రీతిగా ఎత్తుతాడు, ఏ రీతిగా ఎత్తుతాడు. మరి యోసేపుని ఫలింపజేయడానికి సిద్ధపడ్డాడు కదా. దాదాపు 17 సంవత్సరములో శ్రమ ఆరంభించబడ్డది. 17 సంవత్సరములో మరి అన్నదమ్ములు కొట్టడం ప్రారంభించబడ్డది. అప్పుడు దాకా ఏదో అటు ఇటు కింద మీద పడి ఒక దగ్గర ఉన్నారు, కానీ ఇప్పుడు పొందడానికి అవకాశం లేదు. సొంత అన్నలే అమ్మేసిరండి. నిజంగా అది మనం కేవలము చదవడానికి, మాట్లాడుకోవడానికి కొంచెం మంచిగా అనిపిస్తుందేమో, కానీ అనుభవించేటువంటి యోసేపు ఒక్కడికి తెలుసు. కొట్టినటువంటి అన్నలకు కూడా బుద్ధిహీనంగా కొట్టేటువంటి వారు అని ఎప్పుడు తెలిసిందట, అది తర్వాత తెలిసింది. కానీ వాళ్ళకి పట్టిన మహమ్మారి, వారికి పట్టిన దురాత్మ అంత భయంకరమైంది పిల్లారా. సొంత తమ్ముడిని కొడతా ఉంటే బ్రతిమలాడుకుంటున్నాంట. అసలు ఎందుకు కొడుతున్నారో చెప్పండి చాలు. కొట్టేటప్పుడు నా మీద ఉన్న నింద ఏంటో చెప్పండి, నేను దాన్ని భరిస్తానన్నంట. నింద కూడా చెప్పకుండా, మారు మాట్లాడకుండా, నువ్వు మాట్లాడతావు నోటి మీద కొట్టడం, నువ్వు మాట్లాడతావు వీపు మీద కొట్టడం ప్రారంభించాడు. క్రీస్తును దేవుని బిడ్డలారా, మనం భక్తి చేస్తున్నామని అనుకుంటున్నాం, కానీ ఈ భక్తులు మనం చిన్న శ్రమను కూడా సహించలేకపోతున్నాం. చిన్న దేవుని బిడ్డగా మనం వ్యతిరేకమైన పరిస్థితులను కూడా మనం సహించలేకపోతున్నాం. కానీ యోసేపు ఏమేం చేశాడో ఈరోజు నేను మీతో మాట్లాడడానికి దేవుని సహాయమును బట్టి మాట్లాడించదు. నెంబర్ 1, యోసేపు దేవుని బిడ్డారా బాల్యము నుంచే అక్కడ అంటాడు బైబిల్ గ్రంథంలో, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుకున్నా అంట. ఎప్పటి నుంచి అండి? బాల్యము నుంచి, ఫ్రమ్ ద చైల్డ్హుడ్ డేస్. దేవుని బిడ్డారా బాల్యము నుంచే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుకున్నారు. ఈరోజు అనేక మంది భక్తిలోకి వస్తున్నారు, కానీ ఎప్పుడు వస్తున్నారంటే బాల్యములో తిరిగేసి, యవనంలో విచ్చలవిడిగా తిరిగేసి, దేవుని వీళ్ళ ప్రేమ దోమ అనుకుంటూ అటు ఇటు తిరిగి మొత్తం ఉన్న బలమంతా పోగొట్టేసుకొని, కండలన్నీ పోగొట్టేసుకొని, ఉన్న డబ్బులన్నీ పోగొట్టేసుకొని, ఉన్న పుళ్ళు ఓడగొట్టేసుకొని, అంత అయిపోయిన తర్వాత బొంగురు పోయినటువంటి ముఖాలు వేసుకొని వృద్ధాప్యములకు వచ్చే భక్తి అంటూ మందిరాలకు వస్తున్నారు. కానీ
కానీ యోసేపు అలాంటి వాడు కాదు. చదువుకుని ఒకసారి ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం చదువుకు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగించకుండా లేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చూశానండి. యోసేపు మాట్లాడుతున్న మాట అండి. నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి దేవునికి విరుద్ధంగా పాపమును కట్టుకొందురు అని తన యజమాని భార్యతో, అంటే పోతీఫర్ యొక్క భార్యతో మాట్లాడుతున్నాడు. యవనస్తుడైనటువంటి యోసేపు తన బాల్యకాలము నుంచి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఉన్నాడు. బాల్యము నుంచి పరిశుద్ధతకు అనుకూలంగా ఉన్నాడు. పాపానికి విముఖుడుగా ఉన్నాడు. అందుకనే తన సొంత అన్నదమ్ములు చేసిన తప్పిదాలను తీసుకెళ్ళి తండ్రికి చెప్పాడు. కనుకనే అన్నదమ్ములకు పగగా, శత్రువుగా మిగిలిపోయినాడండి. ఆలోచన చేస్తే మంచి ఈ లోకము స్నేహించదు, చెడునే హత్తుకొట్టది. చెడు చేసేవాళ్ళదే రాజ్యము, దగా చేసేవాళ్ళదే రాజ్యము, దోపిడిగాంటిదే రాజ్యము, బలము కలిగిన వాడిదే రాజ్యము అన్నట్టుగా ఉంది లోకం. కానీ యోసేపు అయితే అలా లేడు. పోతీఫర్ భార్య నిత్యము తొందర చేస్తూ ఉంటే, నిత్యము అడ్డుగా నిలబడతా ఉంటే, ఇదిగో నా కోరికను నీవు ఖచ్చితంగా నెరవేర్చాలి, ఇదిగో అని చెప్పి తొందర చేస్తూ ఉంటే, పోతీఫర్ భార్యతో యవనస్తుడైనటువంటి చక్కటి అందగాడుగా ఉన్నటువంటి దేవుని బిడ్డారా యోసేపు ఆమెతో అన్నమాట, అమ్మా ఇక్కడున్నటువంటి వాటన్నిటిలో ఏది నా వశము లేకుండా లేదు. నీవు ఆయన భార్యమైనందున నిన్ను తప్ప సమస్తము నా దీనముల ఉన్నది. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన అకృత్యమునకు నా దేవునికి విరోధంగా పాపం కట్టుకుందును అంటున్నాడు. పక్కనే చూడండి ప్లేరా, ఆదికాండం 42వ అధ్యాయం 19వ వచనం చదువుకున్నాం. మీరు యథార్థవంతులైతిరా, తన సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధించబడవలను. మీరు వెళ్ళి మీ కుటుంబముల కరువు తీరుటకు ధాన్యము తీసుకొని పోండి, మీ తమ్ముని మాత్రం నా యొద్దకు తీసుకొని రండి. అట్లు సత్యమైనట్టు కనబడును గనక మీరు చావరు. చూశారండి, ఇది ఎప్పుడు జరుగుతుందంటే యోసేపు ప్రధానమంత్రి స్థానం అయినప్పుడు ఖచ్చితంగా తనను బంధించిన, తను కొట్టిన, తనను అమ్మివేసిన అన్నదమ్ములు తన ఎదురుగ్గా వస్తే ఖచ్చితంగా పగ తీర్చుకోగలగాలి. కానీ పగ తీర్చుకోవట్లేదు. ఇంకొక సహోదరుడు ఉండాలి, మీ సహోదరుడు, అతన్ని తీసుకురండి. అయితే ఒక వ్యక్తిని ఇక్కడే ఉంచిపోండి అంటూ తన యథార్థతను, తన భక్తి జీవితాన్ని, పవిత్రతను చాటి చెబుతూ ఉన్నాడు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీ ఏ వయసులో ఉన్నావో అది దేవునికి బాగా తెలుసు. నీ వయసులో నీ భక్తి నీ దేవుని యొక్క సన్నిధికి చేరగలుగుతుందా? బైబిల్ చరిత్రను చూస్తే నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని ఈ విషయంలో నాకు అర్థమవుతా ఉంది. నీ ఒక్కగాను ఒక్క కుమారుడైన మరి ఇస్సాకుని బలివుటకు వెనకంజి వేయలేదు కనుక నీవు నా యందు భయభక్తులు కలిగిన వాడు నాకు అర్థమవుతుందని అబ్రహాము తన కుమారుడైన ఏకైక కుమారుని ఇస్సాకుని మోరియా ప్రాంతానికి తీసుకెళ్ళి బలివ్వబోతూ ఉంటే దేవుని దూత వచ్చి మాట్లాడుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో నీ భక్తి విషయమై దేవుడు క్లారిఫికేషన్ చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. నిజంగా నువ్వు తలగా ఉండబోతున్నావు ఈరోజే, లేక ఇదిగో ఈ యొక్క అనుకూల సమయంలో ఈ 2018 తిరగకమునిపై నీవు దీవెనకరంగా ఉండబోతున్నావు. అయితే ఒక్కసారి నువ్వు క్లారిఫికేషన్ చేసుకో, నేను భక్తి కలిగి జీవిస్తూ ఉన్నానా? బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలు మనం చూసినట్లయితే ఒక వ్యక్తి అన్యుడు, శతాధిపతి, అయితే అతడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించటమే కాదు, బహు దాన ధర్మములు చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి తను తన ఇంటి వారితో కలిసి నిత్యము ప్రార్థన చేస్తున్నా అంట. అంత మాత్రమే కాదు, తను అన్యుడైనప్పటికీ తన బంధువులందరినీ పిలుచుకొని ఏ లేఖనముల ద్వారా, ఏ మాట చేత మాకు రక్షణ కలుగుతుందో అనుకొని తన బంధువులైన విగ్రహారాధికులందరినీ పిలిపించుకొని వారందరికీ భోజనాలు సిద్ధపరిచి, దేవుని బిడ్డలారా, ఓ మంచి వాక్యము సేవకుల ద్వారా వింటే నా కుటుంబము, నా స్నేహితులు, నా కుటుంబంలో ఉన్న నా బంధువులందరూ రక్షించబడతారని కొర్నేలియనటువంటి ఒక దైవజనుడు లేక ఒక భక్తి కలిగిన కుటుంబము ప్రార్థన చేస్తూ ఉంటే అతడు చేసిన దాన ధర్మాలు, పుణ్యకార్యాలు దేవుని సన్నిధికి చేరేయట. దాని కొరకై దేవుని బిడ్డలారా జవాబుగా దేవదూత దిగి వచ్చి మాట్లాడుతుంది, కొర్నేలి, నీ దాన ధర్మాలు, నీ భక్తి కార్యాలు దేవుని సన్నిధికి చేరినాయి.
అయితే మీకు ఒకటి కొదువుగా ఉంది. ఇదిగో ఫలానా చర్మకారుని యొక్క ఇంట్లో ఎబ్బేలో ఇదిగో ఒక మనిషి ఉన్నాడు, అతన్ని తీసుకొచ్చుకోండి. అతడు తన నోటి మాట వల్ల ఏ మాట చెప్తాడో ఆ మాట వల్ల మీకు రక్షణ కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఆలోచించండి, ధర్మశాస్త్రపరంగా దేవుని యందు భయభక్తులు కలిగిన కొర్నేలు అక్కడ కనబడుతున్నాడు. ఆ ధర్మశాస్త్రం ఒక వ్యక్తిని పరలోక రాజ్యం తీసుకెళ్ళదు గనక దేవుని నోటి మాట అయినటువంటి దైవ రాజ్యమునకు అనుకూలమైన కృపను గురించిన మాటలు ఇదిగో పేతురు ద్వారా అక్కడ మాట్లాడించడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. అనాది కాలంలో భక్తిపరుడైన అన్యుడైన విగ్రహారాధికుడైన అబ్రహామును పిలిచి అబ్రహాముగా మార్చిన దేవుడు, శారాయిని శారాగా మార్చి ఆశీర్వదించడానికి సిద్ధపడిన దేవుడు ఈరోజు నిన్ను తలగా మార్చడానికి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ బాల్యములో లేఖనముల యొక్క పట్టు నీకుందా? ఉదయం లేవగానే మొదట బైబిల్ చదవగలుగుతున్నావా? ఉదయం లేవగానే ప్రార్థనతో నీ దినాన్ని ప్రారంభించుకోగలుగుతున్నావా? లేక ఉదయం లేవగానే కాఫీనో టీతోనో లేకపోతే ఉదయం లేవగానే ఖచ్చితంగా పేపర్తోనో నీ దినాన్ని ప్రారంభిస్తున్నావా? నేను బ్రతిమలాడుతున్నా. ప్రియులారా, ఈరోజు ఒకప్పుడు దేవుడు ఏ రీతిగా సజీవుడిగా ఉన్న దినాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఈరోజు కూడా అదే ఆశ్చర్యకార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకప్పుడు దేవుడు శరీరధారికి ఉన్న దినాల్లో ఆయన ఎక్కడ నజరేతులు ఉంటే నజరేతులైన అద్భుతాలు, బెస్సైదలు ఉంటే బెస్సైదలైన అద్భుతాలు, యోదయాలు ఉంటే యోదయాలైన అద్భుతాలు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంతటా ఉండగలిగిన దేవుడిగా ఉన్నాడు. నీవు ఎక్కడ భక్తి చేస్తున్న వ్యక్తిగా ఉన్నావో అది ఒకవేళ పల్లిగా ఉండొచ్చు, పట్టణంగా ఉండొచ్చు, లేక నువ్వు చేస్తున్న భక్తి జీవితం వల్ల నీ యొక్క ఆఫీసులో లేక నీ కొలీగ్స్ మధ్యలో ఎలాంటి స్థితిలో నీవు ఉండొచ్చేమో, కానీ నీ ఉన్న స్థలంలో నీ భక్తి విషయంలో దేవుడి నీ పక్షంగా ఉండి నిన్ను తలగా ఆశీర్వాదకరంగా ఉంచడానికి ఈరోజు సిద్ధంగా చెప్పలకు దేవునాన్ని మహిమపడదామని. ఒకప్పుడు ఎక్కడో యేసు ప్రభు ఉంటే అక్కడ అద్భుతాలు, దానికి అర్థం చెప్తున్నట్లేరా. ఒకప్పుడు దేవుని బిడ్డలు గమనించండి, బేతనియాలో మరియా మార్తల యొక్క సహోదరుడు చనిపోటుకు సిద్ధమైపోయి రోగ్రస్తుడిగా ఉంటే యేసు ప్రభు ఎక్కడున్నాడు అక్కడికి పనివారిని పంపించారు. అయ్యా, నీవు ప్రేమించినటువంటి లాజరు చనిపోటుకు సిద్ధంగా ఉన్నాడు, రోగ్రస్తుడిగా ఉన్నాడంటే యేసు ఇంకా ఉన్నాడంట అక్కడనే కొన్ని దినాలు. అయితే ఈ లోపల దేవుని బిడ్డలు గమనించండి, ఈ లాజరు చనిపోయినాడు. అప్పుడు ఆ తర్వాత చనిపోయిన తర్వాత 4వ రోజు యేసు ప్రభువు అక్కడికి వస్తే మార్త అంటుంది, అయ్యా నీవిక్కడే ఉంటే నా సహోదరుడు చావక బ్రతికి ఉండును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు అంటుంది, ఇప్పుడైనా పర్వాలేదమ్మా, నీ సహోదరుని ఎక్కడ పెట్టావో చెప్పు, నేను లేపేస్తా. వద్దు ప్రభువా, ఇప్పటికే 4 రోజులు అయిపోయింది, వాసన పట్టిపోయి ఉంటాడు. అయినా యేసయ్య లేపాడు అక్కడికి వెళ్ళి. శరీరధారిగా ఉన్న దినాల్లో యేసు ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతాలు, యేసు ఎక్కడ ఉంటే అక్కడ ఆశ్చర్యకార్యాలు, యేసయ్య ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంటికి దీవెన, యేసు ప్రభు ఏ పట్టణంలో అడుగు పెడితే ఆ పట్టణంలో ఎలాంటి రోగగ్రస్తులైనా వారికి పరిపూర్ణ స్వస్థత. కానీ అంత్య దినాల్లో దేవుని సంఘములో ఆత్మచేత నింపబడిన ప్రజలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశ్చర్యకార్యాలు చేయడానికి దేవుడు ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని క్రొత్త నిబంధన ప్రబోధమై ఉండగా ఈరోజు సర్వశక్తి కలిగిన దేవుడు చెబుతున్నాడు, దేవుని ఆత్మ ఏ సంఘములో దిగి వస్తుందో, దేవుని ఆత్మ ఎవరి మీదకి దిగి వస్తున్నదో ఆ సంఘములో వారిలో వారి జీవితాల్లో కుటుంబాల్లో అద్భుతములు ఆశ్చర్యకార్యములు చేయడానికి మూలుగుతున్నటువంటి పరిస్థితుల్లో సైతము, చీకటి ఆవరించిన పరిస్థితుల్లో సైతము గొప్ప ఆశ్చర్యకరమైన వెలుగు కార్యములను నూతన కార్యములు చేయడానికి దేవుడు ఈరోజు సిద్ధంగా. నమ్ముతావా? దేవుడు ఉజ్జీవపరుస్తున్న చప్పట్లు కొట్టండి. ప్రభువా, ఇంకా నాతో మాట్లాడు ప్రభువా, ఇంకా నన్ను ఉజ్జీవించపరచు ప్రభువా, నా జీవితంలో ఇంకా అంచెలంచెలుగా నేను పెరగాలి ప్రభువా, అంచెలంచెలుగా నేను ఉజ్జీవపరచబడాలి, అంచెలంచెలుగా నీ పరలోక దర్శనం కావాలి, నీ శిలువ దర్శనం కావాలి, నీ రక్త దర్శనం కావాలి. ఒకప్పుడు ఎప్పుడో మరి అయ్యా నిజంగా 2018 సంవత్సరాల క్రితం నీ వచ్చి నువ్వు చేసిన యాగం నేను చూడాల, కానీ ఇప్పుడు నేను చూడాలి, నీ రాజ్యం చూడాలి, నీ మహిమ నేను చూడాలి. ఎప్పుడైనా అడిగేవా? మన వాళ్ళు అడగరు. మనకేం అడుగుతారు? ఇల్లు లేదు, ఇల్లు కావాలా, అమ్మాయికి పెళ్ళి కాలేదు, పెళ్ళి కావాలా, అమ్మాయికి పెళ్ళింది కానీ పిల్లలు పుట్టడం, పిల్లలు కావాలా, పిల్లలు పుట్టారు, పిల్లలకి కాన్వెంట్లో సీట్లు రావట్లే, వాళ్ళు కొంచెం ఫీజు తగ్గించాలా, దాని కొరకు అడుగుతారు మన వాళ్ళు. చూసారండి, ఇవన్నీ లోక సంబంధమైనవే, కానీ పర సంబంధమైన కొన్ని ఉన్నాయి. పరలోక దర్శనం, శిలువ దర్శనం, దైవ రాజ్యము, దేవుని రాజ్యములు, దేవదూతలు, దేవదూత గణము, పరలోకపు అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని. ఆయన అంటాడు బాప్తీసమిచ్చే యోహాను గారు, నేను నీళ్ళలో బాప్తీసమిస్తున్నా కానీ నాకంటే వెనుక వచ్చేవాడు, నాకంటే శక్తిమంతుడు, ఆయనైతే పరిశుద్ధాత్మతోనూ అగ్నితో బాప్తీసమిస్తాడన్నాడు.
పరిశుద్ధాత్మతోను అగ్నితో బాప్తీసం ఎప్పుడు తీసుకుంటావు, ఎప్పుడు పొందుతావు? మందిరములకు వచ్చి దేవుని బిడ్డలు కేవలము ఆయన అంటాడు, మనోళ్ళు బలి చెప్పారు. నేను హిందువుడిగా ఉన్నప్పుడు బలి చెప్పేవాడిని, బెల్లం కొట్టిన రాయలేదు. క్రైస్తవ జీవితానికి మాదిరి ఏమిటంటే క్యారెక్టర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ప్రవర్తన చాలా ప్రధానమైనది, స్పందన చాలా ప్రధానమైనది. మనోళ్ళు దేనికి స్పందన కనబడే కనదు. ఆస్వాదించు, ఆహ్వానించు. దేవా, నువ్వు చేయగలిగిన సమర్థుడివే. యోసేపుని ఫలించును కొమ్మగా మార్చేసావు కదా. ఎక్కడ? అన్ని దేశములో. తండ్రి ఎదురు కాదు, అన్నదమ్ముల ఎదురు కాదు, విద్యాబుద్ధులు బాగా చదువుకున్న వ్యక్తిని కాదు. అతడు గొప్ప వ్యక్తి ఎందుకైనాడు? ఇక పోతీఫరు ఇంటికి యోసేపు వెళ్ళేది మొదలుకొని ఆయన అంటాడు, అతడు చేయనిదంతా సఫలమట. అతడు పొలములోను అతని ఇంటిలోను ఆశీర్వాదము. ఎవరిని బట్టి? యోసేపును బట్టి. ఏంటి యోసేపు యొక్క కిరీటము? పిహెచ్డీలు ఏమైనా చేశాడా? డాక్టరేట్లు ఏమైనా చేశాడా? బైబిల్లో ధర్మశాస్త్ర పరంగా ఇతనికేమి పాండిత్యం ఎక్కువగా వచ్చేసిందా? లేనేలేదు. అతను నేర్చుకున్నది ఒకటి, దేవుని సన్నిధిలో ఘనపరచుట, దేవుని సన్నిధిలో స్పందించుట. శ్రమలో, కన్నీటిలో, వేదనలో కూడా వేదనని వ్యక్తపరిచేవాడు కాదు. నా దేవుడున్నాడని పరిస్థితి. హల్లెలూయా. వేదన ఒక పక్కన వస్తే, అవమానం ఒక పక్కన వస్తే, అవమానం ఒక పక్కన పెట్టి యేసయ్యని లేక సృష్టికర్తని దేవుని ఒక పక్కన పెట్టుకొని అనేవాడట, ఓ వేదన, నా దేవుని కంటే నువ్వేం పెద్ద గొప్పదానివేమీ కాదు, నువ్వు సద్నుభూమి అయిపోతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి మాట, అతడు బాల్యము నుంచే ఏంటండి దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అయితే నీ వయసులో నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడికి ఉండగలుగుతున్నావా? అసలు భయభక్తులు అంటే ఏమిటో నీకు తెలుసా? అందుకే ప్రభు పెట్టి మనం చేయించున్నాం. బాగా ఆలోచించండి. భక్తి జీవితానికి ఉండవలసింది ఏంటంటే నిజమైనటువంటి దైవ చిత్తమునికి అనుకూలమైనటువంటి స్పందన. అందుకనే పరమజ్ఞాని సొలొమోను రాజు మాట్లాడతాడు. ఏమంటాడు తెలుసండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అని ఆపి, అంటే ఏంటంటే చెడుతనమును అసహ్యించుకొనుటట. అంటే ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు, భక్తి చేస్తున్నాం, కానీ చెడును అసహ్యించుకోలేకపోతున్నాం. ఎందుకంటే చెడు లేకపోతే నేను ఉండలేను, చెడు మాట్లాడలేకపోతే నేను ఉండలేను, ఆ మాట లేకపోతే అసలు రుచించదు. ఆలోచించండి. చెడు మాట్లాడలేకుండా ఉండలేం, చెడు చూడకుండా ఉండలేం, చెడు చేయకుండా ఉండలేం. ఎంత విచారకరమండి. కానీ భక్తి చేస్తున్నాం. కానీ భక్తి వల్ల ఏంటి ప్రయోజనం? భక్తి, నువ్వు చేస్తున్న భక్తి చెడుకు తావిస్తూ చేస్తూ ఉంటే నువ్వు చేసే భక్తి వల్ల నీకేంటి ప్రయోజనం? అందుకే చెప్తున్నట్లాగా ఆయన అంటాడు, బూడిదలో పోసిన పన్నీరులాగా నీ జీవితం అయిపోతూ ఉంది. ఎందుకు ఆశీర్వాదం రావట్లేదు? ఎందుకు ఫలించిన కొమ్మగా ఉండలేకపోతున్నావు? ఎందుకు తలగా ఉండలేకపోతున్నావు? ఎందుకు అవమానాల మధ్యలో ఇంకా 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 అంచెలంచెలకి కిందకే వెళ్తున్నావు, పైకి ఎక్కలేకపోతున్నావు? కారణం ఏంటి తెలుసా? నీ భక్తి జీవితంలో పరిశుద్ధత కనబడటంలే. భక్తి చేస్తున్నావు, ఎంత భక్తిగా ఉన్నావు, కానీ దాంట్లో ఇంకా చెడు ఉంది. ఆ చెడుకు తావిస్తూ దైవ చిత్తానికి లోబడక దేవుని చిత్తమునకు లోబడినట్లు కనబడుతున్నావు, కానీ నిజమైన యథార్థమైన భక్తి నీ జీవితంలో కనబడటం లేదు. చెడును అసహ్యించుకోలేకపోతున్నావు. యోసేపు అయితే ఒక మాట అన్నాడు, నేనే రీతిగా దేవునికి విరుద్ధంగా ఇంత ఘోరమైనటువంటి అకృత్యము చేయుదును అంటాడు పిల్లారా. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ ఏ వయసులో ఉన్నా పర్వాలేదు, నీ భక్తి చేస్తున్న జీవితమో నీకున్నదా లేదా? వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు కాదు చేయాల్సిన భక్తి. ఆలోచించండి పిల్లలు. వాడిపోయిన పువ్వు అట దేనికి పనికిరాదండి? పూజకి పనికిరాదట. వాడిపోయిన పువ్వే పూజకి పనికిరాకపోతే మాడిపోయిన నువ్వు పనికొస్తావా? అంత అయిపోయి దేవుని బిడ్డలారా, సర్కారు ఉద్యోగం చేసి 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 60 సంవత్సరాలు 62 సంవత్సరాలు చేసి బాగా పీడైపోయి అంతా అయిపోయిన తర్వాత, అప్పుడు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ డబ్బులు వస్తే నేను సేవ చేస్తానని చెప్పి రైట్ డ్రైవర్ నేను తీసుకొని అప్పుడు సేవ చేస్తావా? వయసు అంతా యవనమంతా పోగొట్టేసి పరిశుద్ధతగా జీవించవలసిన వయసులో అపవిత్రంగా ఉండి, లోకములో ఉండి, పాపములో ఉండి, విచ్చలవిడిగా జీవించి అంత అయిపోయిన తర్వాత వాడిపోయిన పువ్వులాగా తీసుకొచ్చి దేవునికి అర్పణ చేస్తావా? నీ అర్పణ వల్ల ఏంటి ప్రయోజనం? దేవుడు అంగీకరిస్తాడు అనుకుంటున్నావా? లేనే లేదు. నీ బాల్యంలోనే నీ దేవుని సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమంటాడు సొలొమోను రాజు. ఏమనంటే, సూర్యచంద్ర నక్షత్రములకు మరలా చీకటి కమ్మకమునిపే, వాన వెలిసిన తర్వాత మబ్బులు మళ్ళా రాకమునిపే. ఇంకా అంటాడు పిల్లగా, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. అలా చేయగలుగుతున్నావా? నీ యవనాన్ని బట్టి దేవుని మహింపరచగలుగుతున్నావా?
నీ స్వరాన్ని బట్టి దేవుని మహింపరచగలుగుతున్నావా? నీ బలముందు యవన బలం, మందిరములో పరిచర్య విషయంలో దేవుని కొరకు, దేవుని మందిరం కొరకు పాటుపడగలుగుతున్నావా? మనోళ్ళు పాడరు. దేనికి వాడతారంటే సెల్ ఫోన్కి రీఛార్జ్ చేసుకోవడానికి మాత్రము ఓటీ చేసి సెల్ ఫోన్ రీఛార్జ్ చేస్తారు. ఆలోచించండి, లైఫ్ టైం అయినా వేసుకుంటారు కష్టపడి. సెల్ ఫోన్ అందరూ చాట్లు తెచ్చుకున్నాను, నేను కూడా చాట్ తెచ్చుకోవాలని చెప్పి దేవుని బిడ్డరా అప్పు చేసి దేవుని బిడ్డ సెల్ ఫోన్ తెచ్చేసుకుంటారు. ఏంటి దానివల్ల ప్రయోజనం? పాపములోకి పోతున్నావు, జాగ్రత్త. అది మంచిగా ఉపయోగించుకుంటే పర్వాలేదు, ఎక్కువగా చెడుకే నువ్వు తావిస్తున్నావేమో. నీ భక్తి జీవితం తూట్లు పడుతున్నాయి. మొదట నేను చెప్తున్నాను, బాల్యము నుంచి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటంటే చెడును అసహించుకోగలగాలి. భక్తి జీవితంలో కలిగినటువంటి వారు అనేక మంది ఉన్నారు బైబిల్ చరిత్రలో. భక్తి కలిగిన వారు దేవుని యందు భయభక్తులు కలిగి తల్లిదండ్రులను సన్మానించిన బిడ్డలు ఉన్నారు. ఈరోజు తల్లిదండ్రుల మాట వినకుండానే విచ్చలవిడిగా అసలు స్కూల్కే పోకుండా ఉన్న ప్రబుద్ధులు చాలామంది ఉన్నారు, మహానుభావులు. నీ భక్తి జీవితము విధేయతతో కూడినది ఉంటుంది. నీ భక్తి జీవితం పరిశుద్ధంగా ఉంటుంది. నీ భక్తి జీవితం పాపానికి తావివ్వదు. నీ భక్తి జీవితం దైవ చిత్తానికి ఉంటుంది. యోసేపు వలే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండో భాగం మీకు పరిచయం చేస్తున్నాను, చూద్దాం ప్లాన్ ఏం మాట్లాడుతున్నాడు. ఆదికాండం 39వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకున్నాం. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతన్ని విచారణకర్తగా, బాగా గమనించండి ప్లాన్, అతన్ని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఆ ఐగుప్తుడైన పోతీఫరు ఇంటిని ఆశీర్వదించెను. ఆలోచించండి ప్లాన్. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మొదటి మాట, బాల్యం నుంచే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుకున్నాడు యోసేపు. మరి నీ జీవితం ఏంటి? నీ ఆలోచన పరిస్థితులు ఏంటి? నీవు ఆ రీతిగా ఉండగలుగుతున్నావా? లేక బాల్యములో తప్పిపోయిన వాడుగా, యవనములు తప్పిదాలకి లేక లోపాలకి దేవుని బిడ్డలు తూట్లు పడిన వ్యక్తిగా నువ్వు ఉన్నావా? అలాగైతే నీ జీవితం రాణించదేమో. కానీ ప్రభు దగ్గర క్షమాపణ అడుగు, ప్రభు దగ్గర సాగిలపడు, సాష్టాంగపడు. దేవుడి నిన్ను పరిశుద్ధమైన భక్తి కలిగిన వ్యక్తిగా మార్చివేస్తాడు. లోపాన్ని కడగగలిగిన వాడు ఆయనే, అపవిత్రతను తీసివేయగలిగిన సమర్థుడు ఆయన ఒక్కడే అని నమ్ముతావా? నమ్మి హృదయం ఉంటే ఈరోజు ఈ దేవుడి నిన్ను దీవించబోతున్నాను. మొదటి మాట. రెండో మాట, ఆయన అంటాడు, ఏ గృహములో అతడు అడుగుపెట్టాడో ఆ గృహము ఈ యోసేపును బట్టి దేవుడు దీవించడం ప్రారంభించా. అక్కడ అంటాడు, ఐగుప్తుని యొక్క ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము అమ్మా ఇంటిలోనేమి పొలములోనేమి అతనుకు కలిగిన సమస్తం మీద. చూసారండి, ఈ యోసేపును బట్టి ఎవరిని ఆశీర్వదించాడు? ఫరో అంట, ఐగుప్తుడైనటువంటి పోతీఫర్. ఐగుప్తు అంటే చాలు ఫరోయే వినబడుతుంది కదా, ఫరో కాదు ప్లాన్. పోతీఫర్ యొక్క ఇంటిని ఆశీర్వదించాడు. పోతీఫర్ యొక్క ఇంటిని పొలములో, వెలుపల, బయట అన్నిటిలో ఆశీర్వదించేశాడు. అంటే అర్థం చేసుకోండి, ఈరోజు యోసేపు బాల్యము నుంచే దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉంటే, రెండవ అనుభవం ఏంటంటే అతనికి అప్పగించిన పనిలో నమ్మకస్తుడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఆలోచిద్దామా? నీకేదైనా పని అప్పగిస్తే ఆ పనిలో నువ్వు నమ్మకంగా ఉండగలుగుతున్నావా? నువ్వు చేసే ఉద్యోగంలో ఏ లోపము లేకుండా, శక్తి వంచన లేకుండా నీ డ్యూటీని సక్రమంగా చేయగలుగుతున్నావా? కొంతమంది డ్యూటీని ఎగబిట్టేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ప్లాన్. మరి కొంతమంది తమ డ్యూటీ కాకుంటే వేరే డ్యూటీ సైతం పూర్తి చేయగలిగిన వాడు కొంతమంది ఉన్నారు. నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలు అయితే ఖచ్చితంగా అంటారు, నా డ్యూటీ అయిపోయింది సార్, మీకేమైనా హెల్ప్ చేయాలా అని చెప్పి అడగగలిగిన వ్యక్తులు ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే మాట చెప్తున్నంటే, దేవుని యొక్క భక్తి కలిగిన వ్యక్తులు తమకిచ్చిన పనిలో, దాన్ని ఏమంటారు, గృహ నిర్వాహకపు పనిలో, తన డ్యూటీలో, తన యొక్క మరి ఏ చిన్న, అందుకని అంటాడు, నీవు పోవుటకు అది పాతాళములో పని అయినప్పటికీ ఏంటని శక్తి వంచన లేకుండా చేస్తారట. ఆ శక్తి వంచన లేకుండా చేయగలిగిన వ్యక్తిగా యోసేపుని దేవుడు ఈరోజు నిలబెడుతున్నాడు. నేను అనుకుంటాను, నీకు అప్పగించిన పని చాలా చిన్నదిగా ఉండొచ్చు, కానీ ఆ చిన్న దాంట్లో నువ్వు నమ్మకంగా ఉండగలగాలి. చాలా గొప్పదిగా ఉండొచ్చు, ఆ గొప్పదైనప్పటికీ దాంట్లో కూడా నీవు
పరిపూర్ణంగా ఆ పనికి తగినట్లుగా నీ స్పందన, నీ ద్వారా నీకు అప్పగించినటువంటి ఆ యజమానుడు సంతోషించే రీతిగా ఆ పనిని చేయగలిగి ఉండాలి. ఈరోజు కొంతమంది డ్యూటీలకు వెళ్తారు పిల్లలు. ఒకవేళ ఏదైనా మెడికల్ డిపార్ట్మెంట్ అనుకోండి, దేవుని బిళ్ళ సంబంధించిన బకెట్లన్నీ ఇళ్లలో ఉంటాయి. కొంతమంది దేవుని బిళ్ళ కంప్యూటర్ సంబంధించినటువంటి ఆఫీసులు అనుకోండి, దానికి సంబంధించిన పేపర్స్ ఎక్కుంటాయి, ఇంట్లో ఉంటాయి. ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇళ్లలోనే ఉంటాయి, డోర్లకు అవే ఉంటాయి. దేవుని బిళ్ళ ఇళ్లలో అవే ఉంటాయి. దేవుని బిళ్ళరా చూసిన టేబుల్ దగ్గరికి వెళ్తే అలాగే కనబడతాయి. కానీ దేవుని యందు నమ్మకంగా భక్తి కలిగినటువంటి వారి జీవితంలో అయితే వీలైతే వారు సొంత డబ్బులు పోగొట్టుకుంటారు, కానీ ఆఫీస్ సంబంధించి చిన్న పెన్సిల్ కూడా వాడుకొని చప్పట్లు కొట్టు ఒకసారి. ఒకవేళ ఆ రీతిగా లేకపోతే దేవుడు మనల్ని ఘనంగా దీవించడేమో, ఉన్న ఆశీర్వాదం తూట్లు పడతాయేమో, శ్రమకు తూట్లు పడతాయేమో, దేవుడిచ్చిన వాగ్దానము ఒకవేళ పోగొట్టుకుంటామేమో. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు అన్న వాగ్దానం కోల్పోతామేమో. క్రీస్తున్న దేవుని బిడ్డలారా, పేరు ఆఫీసే, ఆఫీస్ సంబంధించినటువంటి వెహికల్సే, ఆఫీస్ సంబంధించిన వస్తువులే, అన్నీ మనవే, అన్నీ ప్రైవేట్గానే వాడుకుంటాం. అలా వాడుకోవడానికి నీ భక్తి నీకు అడ్డుపడుతుంది, నీ యథార్థత నీకు అడ్డుపడుతుంది. నువ్వు భక్తి చేసేవాడుగా యోసేపు పోలి ఫలించుడు కొమ్మగా ఉండాలి అంటే నిశ్చయముగా నువ్వు చేతుల కష్టాన్ని నువ్వు అనుభవించదవు. నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. సియోనులోని యెహోవా నిన్ను ఆశీర్వదించును, ఇలాగున ఉందురు అన్నట్టుగా ఆ దీవెనలన్నీ నీకు రావాలి అంటే నిజముగా నీ గృహ నిర్వాహకపు పనిలో, నీకు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉండు. నాకు తెలుసండి, అనేక మంది దేవుని బిడ్డరా మన సంఘ సహవాసికులు వారికి సొంత ఖర్చులైతే వారి యొక్క సొంత డబ్బులే ఖర్చు పెట్టుకుంటారు, కానీ ఏది కూడా ఇతరులది ఆశించని వారు నా కళ్ళ ముందు నాకు తెలుసు, పేర్లు చెప్పగలను. అయితే ఈరోజు నేను బ్రతిమలాడుతున్నాను. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, నీ జీవితము ధన్యకరంగా ఫలభరితంగా ఉండాలి అంటే మొదటి మాట, బాల్య దినముల నుంచే నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఉండాలి, యోసేపు వలె. రెండవ అనుభవం ఏంటి అంటే నీకు అప్పగించినటువంటి పనిలో నమ్మకమైనటువంటి వాడుగా ఆయన అంటాడు, నీతి న్యాయములు జరిగించేటువంటి వ్యక్తిగా నీవు ఉండగలగాలి. అలా ఉన్నప్పుడు నో డౌట్ ఎట్ ఆల్ నువ్వు తలగా ఉంటావు, కానీ తోకగా ఉండనే ఉండవు. నీవు ఆశీర్వాదంలో కర్తవే కానీ శాపానికి కర్తగా నీ ఉండనే ఉండవు. ఒకవేళ శాపం ఏదైనా వస్తే నీ శాపము నేను ఆశీర్వాదకరంగా మార్చివేస్తానంటాడు దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఆశించినది ఏదైనా విఫలమైపోయి నీ కళ్ళ ముందే నీ చేతులకు వస్తున్న సమయంలో ఏదో ఒక మహమ్మారి లేక ఏదో ఒక శక్తి వ్యక్తుల యొక్క ప్రమేయం వల్ల అది కాలదనబడితే నువ్వు వేదన పడుతూ ఉంటే ఈరోజు నేను ఒక పిలుపునిస్తున్నా, దిగులు పడొద్దు. నీకు రావలసినది నీవు పొందుకోబోవలసింది చేజేతుల అది ఎగరగొట్టబడితే లేక చారిపోతే దానికంటే రెండంతల దీవెన దేవుడు నీకు దాచి వచ్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే యోసేపే దానికి సాదృశ్యం. యోసేపు శ్రమలు పడుతూ యోసేపు యొక్క నమ్మకములు నీతి విడిచిపెట్టక ఉంటూ కూడా తను అనుకున్నంట, యోసేపు ఇదిగో ఈ ఐగుప్తు యొక్క భాషను నేర్చుకొని ఏదో ఒక పని చేసుకుంటూ దేవుని కొరకు నమ్మకంగా ఉండిపోదాంలే అనుకున్నంట తన భక్తి విషయంలో. కానీ అలా భక్తి చేస్తున్నట్టు యోసేపు విషయంలో దేవుడు అనుకున్నంట, నువ్వు ఏదో పని చేసి అక్కడ సెటిల్ అయిపోవాలనుకుంటున్నావా? కానీ కాదు, ఈ ఐగుప్తు దేశానికి అంతటికి నేను ప్రధానమంత్రిగా చేయబోతున్నాను. చప్పలు కొట్టిన ఒకసారి. హల్లెలూయా. తను అనుకున్నట్ట, నేను వచ్చింది బానిసగా, నేను వచ్చింది పని చేయటం కొరకు, పని చేయకపోతే నాకు తిండి లేదు కదా అన్నట్టుగా తను వేదన పడుతూ ఇక్కడే ఏదో ఒక రీతిలో అంటే కొట్టేటువంటి తిట్టేటువంటి అక్రమము అన్యాయం చేసే పాపంతో రాజీ పడేటువంటి అన్నదమ్ముల దగ్గర ఉండి సంతోషము సమాధానం లేకుండా కుట్రతో మరి అనంటాడు కుతంత్రాలతో జీవించే సహోదరుల దగ్గర ఉండటం కంటే ఎవరో తెలియనటువంటి భాష తెలియని ప్రాంతంలో ఏదో ఒక చిన్న పని చేసేసి నా భక్తులు నేను సాగిపోతానులే అనుకుంటున్నాను యోసేపు. కానీ దేవుడు అనుకున్నట, నీవు అలాగే ఉండిపోవాలనుకుంటున్నావా? కాదు కాదు, నీవు ఎక్కడో గృహ నిర్వాహకుడిగా ఉండిపోవాలనుకుంటున్నావా? లేనేలేదు. ఈ దేశం అంతటి మీద నేను ప్రధానమంత్రికి మార్చివేస్తాను. ఆయన అంటాడు, ఫరోను నేనే, కానీ నీ సెలవు లేకుండా ఈ ఐగుప్తుల్లో ఒక్కడు కూడా చేయి కానీ కాలు కానీ కదిలించడానికి వీళ్ళకుండా నిన్ను మార్చివేయబోతాడు. చప్పలగొట్టు ఒకసారి. మన దేవుడు ఉన్నత ఉద్దేశములు కలిగి ఉన్నాడు మన విషయమై. అయితే మనము అన్న దగ్గర మనకుండవలసింది ఏంటంటే నీతి న్యాయములు జరిగించే గృహ నిర్వాహకపు అనుభవం ఉండాలి. బాల్యము నుంచే దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా మనం ఉండాలి. అలా ఉన్నామా? క్రీస్తునందు దేవుని బిడ్డలారా, నేను బ్రతిమలాడుతున్నా, వివాహమైన కుమార్తెగా ఉంటే
నీ భర్త ఎడల నమ్మకంగా నిజమైన భక్తి, నిజమైన ప్రేమను ఖచ్చితంగా చూపిస్తున్నావా? ఒకవేళ పెండ్లైన కుమారుడిగా నీవు ఉంటే నీ ప్రేమ ఖచ్చితంగా నీ భార్యకే నువ్వు పంచిపెడుతున్నావా? యథార్థంగా మాట్లాడుకున్నావు, నమ్మకంగా ఉన్నావా? లేక నా భార్యకే కాదండి ఇంకా చాలా మందికి పంచుతున్నావు అంటావా? జాగ్రత్త, కొలతలు వేయబడతాయి, తూకం వేయబడుతుంది. అందుకే నీ జీవితంలో ఆశీర్వాదాలు తూట్లు పడుతున్నాయి. అందుకే నీ జీవితంలో నీకు రావలసిన దీవెనలు ఇతరులకి వెళ్ళిపోతున్నాయి. చేజేతుల చిల్లి చంచులేసి రోకల వల్ల అయిపోతుంది నీ బ్రతుకును దీవెనకరంగా మార్చుట కొరకే ఈరోజు దేవుడు గొప్ప ఉద్దేశము కలిగి నీతో మాట్లాడుతున్నాడు. నిజంగా మానవులు కనుక తప్పిదములు ఉండక తప్పు. ఆయన అంటాడు ప్లారా, ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే శ్రమలు ఇబ్బందులు రాకమానం, కానీ ఎవరి ద్వారా వచ్చే వారికే శ్రమ. కానీ నువ్వు ఇబ్బందులు ఉన్నంత మాత్రాన నువ్వు పడిపోతావు అనుకోవద్దు. నేను లేవనెత్తడానికి నీతిమంతుడైన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనేక మంది గుంటలు తవ్వుతారు, కానీ తవ్వినప్పుడు పడిపోగానే పడిపోయిన నేను చూసి పక్కనున్న వారు నవ్వుకుంటుంటారు, తవ్విన వారు కూడా నవ్వుకుంటుంటారు. కానీ వారు ప్రస్తుతం నవ్వుతూ ఉంటారు. కానీ దేవుడు నేను లేపి నిన్ను నిలబెట్టినప్పుడు అదే తవ్విన ఎవడైతే తవ్వాడో వాడిని గుంటలో దొయ్యటం కాదు, పాతాళంలో నీకు తిరిగి ఎన్నడూ లేవకొట్ట చేసేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే నీతి న్యాయములు జరిగించే దేవుని ఎదురు భయభక్తులు కలిగి ఉన్నావు గనక, యోసేపు వలె యథార్థంగా ఉండగలిగినకు సిద్ధపడుతున్నావు గనక నువ్వు దేనికి దిగులు పడద్దని నేను బ్రతిమలాడుతున్నా. నీ సొంత వారిని నిన్ను తక్కువగా చులకనగా చూస్తున్నారా? సొంత వారిని నిన్ను హేళన చేసి కొడుతున్నారా? నువ్వు దిగులు పడద్దు. నీ భక్తి కాపాడుకో, నీ యథార్థతను కాపాడుకో, నీ నీతిని విడిచిపెట్టొద్దు, నీ నమ్మకత్వాన్ని విడిచిపెట్టొద్దు. నీ నీతి న్యాయముల విషయంలో సాగిపోతున్న నీవు ప్రార్థన చేయట్లో భక్తి జీవితంలో విడిచిపెట్టొద్దు. దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వక మానొద్దు. ఎంత బిజీగానే ఉండవు, దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చేయి. నీకు ఎదురుగా వచ్చిన వ్యక్తులు ఎంత గొప్పవారైనా కావచ్చు, నీ దేవుని కంటే గొప్పవాళ్ళు కాదు కదా. వాళ్ళు ప్రధానమంత్రి కావచ్చు, లేకపోతే ఇంకా అంతకంటే గొప్ప వ్యక్తులు కావచ్చు, కానీ నా దేవుని కంటే వాళ్ళు ఏం గొప్పవాళ్ళు కాదు కదా అని ఎరిగి నీ దేవునికి నువ్వు మొదటి స్థానం ఇవ్వడం కానీ మొదలెడితే ఖచ్చితంగా నువ్వు తలగానే ఉంటావు. నో డౌట్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటి అనుభవం అది అలా ఉంటే, రెండవది నీకు అప్పగిచ్చిన నిర్వాహక బుద్ధంలో లేక గృహ నిర్వాహక పనిలో నీతి న్యాయములు విడిచిపెట్టకుండా యోసేపు వలె ఉంటే ఖచ్చితంగా నువ్వు తలగానే ఉంటావు, దీవెనకరంగా మార్చబడిపోతావు. ఇంకా సమయం లేదు. మూడో మాట నేను పరిచయం చేస్తున్నా ప్లేరా. అది ఆదికాండం 40 అధ్యాయం 5 నుంచి 8 వచనాలు చదువుకున్నాం. వారిద్దరూ అనగా చెరసాలలో బంధించబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును ఒక్కటే రాత్రి యందు కలలుగనిరి. ఒక్కొక్కరు వేరు వేరు భావము కలిగిన కలలుగనిరి. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా, ఈ కథ చదవగానే మీకు అందరికి అర్థమైపోయి ఉంటుంది. పానదాయకుడు, భక్ష్యకారుడు. దేవుని బిడ్డారా, మొదటిసారిగా పానదాయకుడు తన కళ్ళ చెబుతూ ఉన్నాడు. ఆ కళ ఏమిటో చెబుతున్నాడు, చూద్దాం. పానదాయకుల అధిపతి యోసేపును చూసి కలలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉండెను. ద్రాక్షవల్లికి 3 తీగలుండెను. చిగురిచ్చినట్టు కనబడుతుంది. దానికి పువ్వులు వికసించాయి, దాని గలలు పండి ద్రాక్ష ఫలములైపోయినాయి. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి. బాగా గమనించండి పేరా, ఆ గిన్నెని ఫరో చేతికి ఇచ్చిందని చెప్పినప్పుడు వెంటనే చెప్తున్నాడు, అదేమి లేదు, 3 తీగలు 3 దినములట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిగురించుట, పుష్పించుట, కాయలు రావటము. నిజంగా 3 దినముల్లో నీ తల పైకెత్తి నీ ఉద్యోగం మరలా నీకు తిరిగి రాబోతున్నది. ఇదే దేవుడు నాకు నేర్పించిన హల్లెలూయా. అర్థం చేసుకుంటారు. ఈ మాట వినగానే పక్కనే ఉన్నటువంటి భక్ష్యకారుకు కనిపించింది, ఇదేదో మంచిగా అనిపించింది, నా కళ కూడా చెబుతాను అన్నాడట. ఆ కళ ఏ రీతిగా ఉందో చెబుతున్నాడు. నా తల మీద 3 చదువుదాం మాట. అతను తెలిపిన భావం మంచిదని చూచి అతనితో ఇట్లన్నాడు,
నేను మరొక కలగంటిని, ఇదిగల గల పిండి వంటలు కలిగిన 3 గంపలు 3 గంపలు నా తల మీద తల మీద ఉన్నాయట. వీధి గంపలో ఆ, ఫరో నిమిత్తము ఫరో నిమిత్తము. సమస్త విధములైన పిండి వంటలు ఉండెను. చూశాను, మీది గంప అంట, మొదటి గంప, రెండవ గంప, పై గంప. పై గంపదైతే ఫరో నిమిత్తమై మరి ఆ పిండి వంటలు ఉన్నాయి. పక్షులు నా తల మీద అయితే ఆ పిండి వంటలు కలిగినటువంటి తట్టలోంచి పక్షులట నా తల మీద నా తల మీదనున్న ఆ గంపలో నుండి అవి తీసుకొని తింటుండెను. అందుకు యోసేపు దాని బావ వెంటనే అంటున్నట్లుగా యోసేపు దాని భావం ఇదే, ఆ 3 గంపలు 3 గంపలు 3 దినములు, ఇక 3 3 దినములుగా ఫరో నీ మీద నుంచి నీ తలను పైకెత్తి మ్రాని మీద నిన్ను వేలాడదీసిను. అప్పుడు పక్షులు నీ మీద నుంచి బాబా. ఈ మాటలు చెప్పడానికి అంత ఈజీనా? నేను చెప్తున్న మూడో మాట, అన్ని పరిస్థితుల్లో కూడా యోసేపు దేవుని మీదే ఆధారపడగలుగుతున్నాడు. అంటే మాట్లాడవలసిన మాట విషయంలో, చేయవలసిన పని విషయంలో కూడా అంట. హల్లెలూయా. కానీ మనమైతే ఏం చేస్తాం తెలుసండి, దేవుని మీద ఆధారపడుకుంటానికి చేయాల్సిన అన్నిటినీ చేసేసి దానివల్ల చేతులు కాల్చేసుకొని ఆకులు పట్టుకుంటాం. కాలిపోయిన తర్వాత ఆకులు పెట్టుకుంటామట. దీనివల్ల ప్రయోజనమేమీ లేదు. కానీ యోసేపు అయితే అన్ని పరిస్థితుల్లో దేవుని మీదని ఆధారపడుతున్నాడు. ఒక మాట అన్నాడు, ముందు మాట, దేవుని బిళ్ళారా 3 దినములు 3 తీగలు లేక 3 ద్రాక్షవల్లులు, దేవుని బిళ్ళారా 3 తీగలు 3 దినములు, మరి 3 దినములలో నీ రాజు లేక నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు ఇవ్వబోతున్నాడు. అది రీతిగానే జరిగింది. ఆ పక్కనే దేవుని బిళ్ళారా భక్ష్యకారుని 3 దినముల లోపల అతన్ని పైకెత్తి మ్రాణను విరలాడదీసి చంపేశాడు. ఆకాశ పక్షులు వచ్చి తన మాంసాన్ని తినేసి వెళ్ళిపోయినాయి. ఎంత విచారకరం. కానీ పానదాయకునితో చెప్పిన పదం ఏంటంటే, నీవు ఒకవేళ రాజు దగ్గరికి వెళితే నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈరోజు నేను బ్రతిమలాడుతున్నా. నీ జీవితం ధన్యకరంగా మేలుకరంగా మార్చుట కొరకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ పానదాయకుడు వెళ్ళి ఇప్పుడు ఫరోతో కానీ, అయ్యా ఒకడు కళ భావం చెప్పగలిగిన వ్యక్తి ఉన్నాడు, అతడు దేవతల యొక్క ఆత్మ కలిగిన వ్యక్తి, అతడు అన్యాయంగా చెరసాల్లో ఉన్నాడు, నిర్హేతుకంగా ఇబ్బంది పడుతున్నాడని ఒకవేళ పానదాయకుడు వెళ్ళి కానీ ఫరో రాజుతో కానీ చెప్పుంటే అతన్ని తీసుకొచ్చి కొన్ని బహుమానములు ఇచ్చి దేవుని మీద ఏదో ఒక చిన్న ఉద్యోగం ఇప్పించినటువంటి వాడు. కానీ ఆలస్యం అయిపోయింది. పానదాయకుడు ఉద్యోగం చేరేది మొదలుకొని 1 నెల ఎదురు చూశాడు, 2 నెలలు ఎదురు చూశాడు యోసేపు. 1-2 నెలలు కాదు, సంవత్సరం ఎదురు చూశాడు, రాలేదు. 2వ సంవత్సరం దాకా ఎదురు చూశాడు. 2వ సంవత్సరంలో దేవుడు ఏం చేశాడంటే, పానదాయకుడు కన్న కలగాదు, భక్ష్యకారకుడు కన్న కలగాదు, రాజే కలగన్నాడట. హల్లెలూయా. రాజు యొక్క కళ, దేవుని బిడ్డలారా, అక్కడున్నటువంటి జ్ఞానులను, అక్కడున్నటువంటి శకునములు చెప్పేవారిని, శస్త్రవిద్య కలిగిన వారిని పిలిపించి ఆ కళ యొక్క భావం చెప్పంటే ఎవ్వడికి అర్థం కావట్లేదు. హల్లెలూయా. అలా చేసి అప్పుడు ఆయన అంటున్నాడు, మీరు కాలాన్ని వ్యర్థంగా ఎల్లబుచ్చేస్తున్నారు. నెలకు జీతం తీసుకొని నా దగ్గర నుంచి భోజనం, నా దగ్గర నుంచి బట్టలు, నా దగ్గర నుంచి బహుమానాలు తీసుకొని కాలాన్ని సుఖంగా ఎల్లబుచ్చడానికి వచ్చారా? నా యొక్క మరి ఆ బలహీనతలో, నాకున్నటువంటి దిగుల్లో, విచారంలో సహాయం చేయడానికి మీరు లేరా? మిమ్మల్ని చంపేస్తాను అనుకుంటున్న సమయంలో అప్పుడు పానదాయకుడి గుర్తుకొచ్చింది. అయ్యా నన్ను క్షమించండి, 2 సంవత్సరాల క్రితం నేను కలగన్నప్పుడు, నాకు ఉద్యోగం వచ్చినప్పుడు చెప్పిన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు, తీసుకురండి తొందరగా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అప్పుడు ఆయన వచ్చి చెప్తున్నాడు, అయ్యా కళ చెప్పండి. దాని భావం దేవుడే బయలుపోస్తాడట. హల్లెలూయా. దేవుని ఇప్పుడు తిరిగి తన యొక్క చెరసాల్లోంచి 13 సంవత్సరాల శ్రమ తర్వాత అతనికి కిరీటాన్ని, బహుమానమును దేవుడు సిద్ధపరిచేసినాడు. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే ఆ యోసేపును బట్టి ఆ రాజు చెప్పిన మాట ఏంటంటే, ఇతని వలి దేవతల ఆత్మ కలిగిన వారిని వేరొకని కనుగొనగలమా అంటాడు. ఈ భూమి దిగంతములో ఎవరైనా ఉన్నారా అంటాడు ప్లారా. అంటమే కాదు, ఫరోను నేనే, కానీ అధికారం అంతా నీదేనంట. ఇంకా అంటాడు, నా ఇంటికి అధికారం నీవే. చప్పకొట్టిన ఒకసారి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ మాట ఇలా ఉంటే మీకు బాగా తెలిసినట్టు ఎస్తేరు గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నట్లేరా, మొర్దుకై ఉన్నాడు. ఈ మొర్దుకై విషయాన్ని మనం కానీ గమనించినట్లయితే, దేవుని బిడ్డలు గమనించండి, ఆ ఉన్నటువంటి శోషణ కోటలో రాజుని గురించి ద్వారపాలకులు ఆలోచిస్తున్నట్టు చంపేయాలని చెప్పి రాజుని, ఈ విషయము గుమ్మము దగ్గర కూర్చున్నటువంటి వాడుగా ఉన్నటువంటి మొర్దుకై విని
ఎస్తేరుకి వర్తమానం పంపించినప్పుడు ఎస్తేరు దేవుని బిడ్డారా ఫలానా యూదుడైనటువంటి మొర్దుకై ఈ వార్త పంపించానని చెప్పగానే ద్వారపాలకులను పరిశీలించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆ రీతిగానే ఆలోచన చేస్తున్నారు, యోచిస్తూ ఉన్నారు రాజుని చెప్పడానికని క్లారిఫికేషన్ వచ్చినప్పుడు వారిని తీసుకెళ్లి చెరసాల్లో వేసేసారు ప్లారా. వారిని బంధించేసి ఇబ్బంది పెట్టడానికి సిద్ధపరచబడ్డారు ప్లారా. అయితే దాని గురించిన ప్రతిఫలం వెంటనే ఇవ్వలేదు ఎవరికి? మొర్దుకైకి. దేవుని బిడ్డారా, కానీ మొర్దుకై మాత్రం యథారీతిగా ప్రతిరోజు గుమ్మం దగ్గర కూర్చుంటున్నాడు, మెట్ల దగ్గర కూర్చుంటున్నాడు. ఆలస్యం అయిపోయింది. నేను అనుకుంటాను చాలా దినాలు అయిపోయినాయి, చాలా కాలం అయిపోయింది, కానీ తనకు ప్రతిఫలంగా ఏ బహుమానం కానీ ఏ గొప్ప ఈవులు కానీ ఇవ్వలేదు ప్లారా. అయితే ఒక సమయం వచ్చేసింది, యూదులందరినీ చంపేయాలనుకొని హామాను సిద్ధపడినప్పుడు యూదులకు దేవుని బిడ్డరా మరి అనుకూలంగా ఉన్నటువంటి ఈ మొర్దుకైని దేవుని బిడ్డరా చంపాలి, ఉరికొయ్యి తీయాలని 50 అడుగులు ఉన్నటువంటి ఉరికొయ్యిని సిద్ధపరిచిన సమయంలో దేవుని సన్నిధిలో ఈ విషయం మొర్దుకైకి తెలిసినప్పుడు ఎస్తేరుకి వార్త పంపిస్తాడు. మీకు బాగా తెలిసి ఈ విషయం. ఎస్తేరుకి వార్త వెళ్ళగానే ఎస్తేరు నేనేం చేయగలను అంటుంటే ఒక మాట అంటాడు మొర్దుకై, అమ్మా ఇందు విషయమై ఒకవేళ నీవు ఆ పట్టణములో రాజు యొక్క సముఖములకి వెళ్ళేవేమో, ఈ విషయంలో నువ్వు కానీ మౌనంగా ఉంటే, ఇంకా అంటాడు ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉంటే యూదులకు సహాయం మాత్రం వేరొక దిక్కు నుంచి వస్తుంది, నీవు ఈ ఇంటి వారు మాత్రం నశించిపోతారు. చెప్పలకొట్టు ఒకసారి. ఈ మాట అనగానే ఆమెకు ఒక రియలైజేషన్, రెవల్యూషన్ వచ్చేసి ఒక మాట అంటుంది. ఏమన్నా తెలుసండి, నేను నశించినా పర్వాలేదు, నా జాతి మాత్రం నశించకూడదు అనుకొని దయచేసి యూదులందరూ కలిసి మా కొరకు ఉపవాసం ఉండి మనందరికీ చెప్పండి వార్త. నేను నా చెలికత్తులందరూ ఉపవాసం ఉంటాం. ప్రవేశించడం దుర్లభమైనప్పటికీ, ప్రవేశించడం కష్టమైనప్పటికీ మేము మాత్రము రాజు సముఖములుగా ప్రవేశిస్తాం. ఇప్పటికీ 30 దినాలైంది నాకు వార్త వచ్చి రాజు దగ్గర నుంచి, రాజు సముఖములకి వెళ్ళలేకపోతున్నా, అయినా నేను వెళతాను అనుకొని సిద్ధపడింది. సిద్ధపడిన తర్వాత జరిగిన తతంగం ఏమిటో తెలుసండి. దేవుని బిడ్డ శిక్షించాలి అనుకున్నటువంటి దేవుని బిడ్డరా ఆ హామాను శిక్షించబడ్డాడు. కానీ శిక్ష కొరకు సిద్ధపరిచినటువంటి హామాను చేతులు గుండానే మొర్దుకై గనపరచగలిగిన. చప్పలకొట్టు ఒకసారి. మొర్దుకై ఇప్పుడు ఏ స్థానంలోకి వచ్చాడు తెలుసండి, అదే మంత్రి స్థానంలోకి అడుగు పెట్టేశాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఆ రోజు జరిగిన కార్యం ఏంటంటే ఎస్తేరుతో పాటు యూదులందరూ ఉపవాసం ఉన్నప్పుడు, అందరూ ఉపవాసం ఉండగా దేవుని బిడ్డరా షూషన్ కోటలో ఉన్నటువంటి రాజుకు మాత్రం ఏం చేయలేదండి, నిద్ర పట్టలేదంటే. నేను చెబుతున్నా దేవుని ప్రజలారా, క్రీస్తునందు భయభక్తులు కలిగిన వాళ్ళారా, అందరూ ఉపవాసం అని కనిపెట్టండి. రాష్ట్రానికి నిద్ర పట్టదు. చప్పలకొట్టిన ఒకసారి. రాష్ట్ర నాయకులకి నిద్ర పట్టదు. దేశ నాయకులు క్రీస్తుని వ్యతిరేకిస్తున్న వారికి నిద్ర పట్టదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నీ శక్తి నా శక్తి అయితే చాలా బలహీనంగా ఉండొచ్చేమో, శక్తిహీనంగా ఉండొచ్చేమో. ఒక డినామినేషన్ కలిస్తే శక్తి బలహీనంగా ఉండొచ్చేమో. అయితే అందరూ క్రైస్తవులు కానీ కలిస్తే, బైబిల్లో ఒక మాట ఉంది, అందరూ అని లేదు, ఇద్దరు ఏకీభవిస్తే చాలట. క్రీస్తునందు ఇద్దరు ఏకీభవిస్తే చాలు, భూమి తలకిందులైపోద్దని వాక్యం చెప్తామంటే ఈరోజు ఇద్దరు కూడా ఏకీభవించలేకుండా భక్తి చేస్తున్న జీవితంలో ముసుగులో ఉన్నారు. కానీ యోసేపు లాంటి జీవితం కలిగిన వారిని దేవుడు ఈరోజు ఆశీర్వదించి గొప్ప జనముగా మార్చుడు కొరకు ఈరోజు సిద్ధంగా ఉండగా సిద్ధపరిచిన దేవుడి నీతో మాట్లాడుతున్నాడు. నేను అనుకుంటాను మొర్దుకై ఆ యొక్క ప్రతిఫలముగా ఏదైనా సహాయం చేసి ఉంటే ఖచ్చితంగా దేవుని బిడ్డారా వెంటనే ఏదో ఒక చిన్న సహాయం చేసేసి మొర్దుకైని విడిచిపెట్టేసి ఉంది బిడ్డారా. కానీ ఆ సహాయం ఆలస్యమైంది. ఆలస్యాన్ని బట్టి దేవుని బిడ్డారా దేవుడు చేసిన అద్భుతం ఏంటి తెలుసా, అతడు ప్రధాన స్థానంలోకి వచ్చేసాడు. చప్పలకొట్టి దేవుని నామమైపడదామని ఈరోజు నేను ఒక పిలుపునిస్తున్న పిల్లారా, స్నేహితులారా, దేవుని జనాంగమా, ఈరోజు నేను ఇచ్చే పిలుపు ఏమిటంటే నీ జీవితంలో నువ్వు ఫలభరితంగా ఉండబోతున్నావు, నీవు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు, నువ్వు తలగా ఉండబోతున్నావు, అనేక మందిని నువ్వు దీవించబోతున్నావు. నీవు దీవించబట్టమే కాదు, నా తల నూనెతో అంచి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచుందని చెప్పబోతున్నావు. అలా చెప్పబడాలి అంటే, అలా నిన్ను బట్టి అనేక మంది సాక్ష్యం ఇవ్వాలంటే నీ జీవితంలో భయభక్తులు కలిగిన జీవితం ఉండాలి. ఎప్పటి నుంచండి? బాల్యము నుంచే. నీవనుకుంటాం బాల్యం అయిపోయిందండి, మధ్య వయసు కూడా అయిపోయింది అనుకుంటున్నావా? కానీ ఇప్పుడైనా పర్వాలేదు, నీవు ఏ వయస్సులో ఉన్నా పర్వాలేదు, నీ భక్తి విషయంలో జాగ్రత్త పడు, నీ భక్తి జీవితంలో దేవుని చిత్తానికి లోబడు,
నీ ద్వారా దేవుడు అద్భుతములు చేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాను. నేను అనుకుంటాను, నేను ఒక పిలుపునిస్తున్న పిలుపు ఏంటంటే, యవనస్తులే కాదు దేవుడు వాడుకునింది, వృద్ధుడైనటువంటి మరి మోషేని నాయకుడిగా ఎప్పుడు దేవుడు పిలుచుకున్నా అంటే 80 సంవత్సరములో పిలుచుకున్నాను. చప్పలు కొట్టండి ఒకసారి. కొంతమంది చెప్తారు, బ్రదర్ నేను రిటైర్డ్ అయిపోయినాను. క్రీస్తునందు దేవుని బిడ్డని గమనించండి, సర్వశక్తి కలిగిన దేవుడు నీ ఎడల జాలిపడి నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ మాట ఏమిటి అంటే, నువ్వు ఒకవేళ వయసు మీరిపోయిన పరిస్థితిలో ఉన్నావేమో. కొంతమంది అంటారు, బ్రదర్ వయసు మీరిపోయింది, స్వరం కూడా సరిగా రావట్లేదు, ఇక నే వాడుకుంటా దేవుడు అని అంటావా? నేను చెప్తున్నా, దేవునికి స్వరముతో అక్కర్లేదు, నీకున్న విశ్వాసము చాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యాకోబుని దేవుని బిడ్డ ఐగుప్తుకి ఎప్పుడు దేవుడు తీసుకెళ్ళాడు తెలుసండి? దేవుని 120 సంవత్సరాలప్పుడు తీసుకెళ్ళాడట. హల్లెలూయా. ఆ సమయంలో దేవుడు యాకోబుని ఐగుప్తులో దేవుడు సాక్షిగా నిలబెట్టుకోలేదా? 80వ సంవత్సరములో మోషేని నాయకుడిగా పిలిస్తే 40 సంవత్సరములు 6 లక్షల కాల్బలమును నడిపించినది వృద్ధుడైన మోషే కాడా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎర్ర సముద్రంలో పాయలు చేసేటప్పుడు మరి మోషే యొక్క వయస్సు 80 సంవత్సరములు దాటలేదా? కాదంటవా? అందుకే చెప్తున్నా, వయసుతో నిమిత్తము లేదు, బలముతో నిమిత్తము లేదు, బలగముతో అంతకంటే నిమిత్తమో లేనే లేదు. కొంతమంది అంటారు, నేను ఒక్కడిని అయిపోయినాను బ్రదర్, ఇంకేం చేస్తాం బ్రదర్ సేవ. నేను అంటున్నా, నీవు ఒక్కడివి కావచ్చు, కానీ నడిపిస్తున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. నీ జీవితం ధన్యకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మార్చడానికి దేవుడు ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. సిద్ధపరిచిన దేవుడు నిన్ను దీవించి అనేక జనాంగాలకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ప్రభు చిత్తమైతే రేపు రాబోయేటువంటి దినములో మొదటి 3 మాటలు విన్నాం, తిరిగి 4 మాటలు మనం వినబోతున్నాం. అందరం ఒకసారి మోకరిద్దాం. ఆరాధనని దేవుడిని దీవించడానికి ఈరోజు సిద్ధంగా ఉండగా, కృపలను తలచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. కృపలను తలచుచు, కృపలను తలచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. కన్నీటిలో ఎలలో కృంగిన వేళలో, కన్నీటిలో ఎలలో కృంగిన వేళలలో నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. కృపలను తలచుచు, కృపలను హల్లెలూయా ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. ఆయుష్కాలమంతా రూపించబడుచున్నా ఆయుధములినను, రూపించబడుచున్నా ఆయుధములినను. నాకు విరోధమై వర్తిల్లదోయని చెప్పిన మాట సత్యం. ప్రభువు చెప్పిన మాట సత్యం. నాకు విరోధమై వర్తిల్లదోయని చెప్పిన
సర్వోన్నతుడై నా దేవునితో చేరి సర్వోన్నతుడై నా దేవునితో చేరి సదనము తన కృప వెల్లడి చేయ సుతులతో నింపెనో సుతులతో నింపెనో సదనము తన కృప వెల్లడి చేయ సుతులతో నింపెనో ఇకలో సుతులతో నింపెనో కృపలను తలచుచో కృపలను తలచుచో ఆయో కాలమంతా గోరి గోరి బాబా బాబా కృతజ్ఞతతో యేసు గోరి ఆయో కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతిస్తూ హల్లెలూయా ఆమేన్ ఆనందం ఆనందమే హల్లెలూయా ఆమేన్ సియోని వాసము నాకెంతో ఆనందం ఆనందమానందమే ఆమేన్ ఆనందమానందమే సియోని వాసము నాకెంతో హల్లెలూయా హోలీ గ్లోరీ గ్లోరీ ఆమేన్ ఆనందమానందమే కృపలను తలచుచో కృపలను తలచుచో ఆయో కాలమంతా ఓ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ఆయో కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతిస్తూ కృపలను తలచుచో కృపలను ఈ గోది దివో బాబా ఆయో కాలమంతా కృతజ్ఞతతో స్తుతిస్తూ ఆయో కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతిస్తూ నిత్య సమాధాన కాల్పుడు దేవుడిని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. సిద్ధపరిచిన దేవుడిని ఆశీర్వదించడం కొరకే యోసేపు ఏ రీతిగా హెచ్చించబడ్డాడు అంతకంటే ఘనంగా నేను హెచ్చించి నేను అనేక మందికి దీవెనకరంగా ఫలించిన కొమ్మగా ఆశీర్వాద కేంద్రంగా మార్చుట కొరకు ఆదికాండము 12:3 ప్రకారం నిన్ను బట్టి నీ సంతానమున సకల వంశములు ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఈరోజు నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నీ దగ్గర దేవుడు కోరుకున్న విషయం బాల్యము నుంచి నీ భక్తి జీవితం, యవ్వనము నుంచి నీ భక్తి జీవితం, ప్రస్తుత ఏ వయసులో ఉన్నప్పటికీ ఆ వయసులో తగిన రీతిగా నీ జీవిత గమనములు భక్తిని కనపరచుట కొరకై సిద్ధపడినట్లయితే ప్రభువుని దీవించి అనేక జనాంగాలకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాను. చిత్తానికి సంకల్పాన్ని నువ్వు అప్పగించుకుంటావా? అప్పగించని హృదయం నీకు ఉన్నట్లయితే ఇప్పుడే ఆయన చిత్తానికి అప్పగించుకో. ఆశ్చర్యకరుడా, అత్యున్నత సింహాసనాసీనుడా, దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది బిడ్డలు ఈరోజు ఈ వాక్య విషయంలో ప్రభా ఫలభరితంగా నాయన వారిని మార్చుట కొరకు ఉద్దేశం వారెల్లరిని విని లోబడి విధేయత చూపిస్తున్న ప్రతి ఒక్కరికి తగిన ఫలం పరలోకం నుంచి మీరు దయచేసి దీవించమని ఆశీర్వదించమని అద్వితీయుడు సుందరుడు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. పరమ తండ్రిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సమాధానము సన్నిధి కూడిన మనకు లోక సకల పరిశుద్ధులకు అనికిష్టులైన తన ప్రజలకు సదా తోడై వర్ధన చేసి కాపాడును గాక, ఆమేన్. క్రీస్తు నామములందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. నడిపించే స్వరం ప్రభు యేసు స్వరం, ఆ క్రీస్తు స్వరం, సజీవ
స్వరం